అవతార్ మెహర్ బాబా కి ఇచ్చే జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కి ఇచ్చే. నిన్న ఇక్కడ శ్రీలక్ష్మి గారు ఇక్కడ ఆపామండి. రెండోది కూడా పూర్తయింది. ఒక్కసారి మళ్ళీ రీకలెక్షన్ నేను చదువుతాను. ఇది దస్ ఇన్యూమరబుల్ డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ కౌంట్లెస్ ఇంప్రెషన్స్ experienced by the consciousness of the soul through diverse species of stone forms, one after the other, lead to the greater evolution of consciousness of the soul. ఇదే సైకిల్ పైన ఎక్స్పీరియన్స్ చేసి మొదట స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అని చెప్పి ఇదే సైకిల్ కంటిన్యూ అవుతూ వివిధ రకాలైన స్పీషీస్ని అనుభవం పొందుతూ ఇది జర్నీ ముందుకు వెళుతుంది. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ జరుగుతుంది ఈ విధంగా అన్నది సారాంశం అండి. ఇక్కడ అంటే పెద్దగా మనం డిస్కషన్ కూడా చేయలేదు, టైం అయ్యింది. ఏమన్నా ఫైనల్గా ఇక్కడ క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా డిస్కస్ చేద్దామండి, లేకపోతే ముందుకు వెళ్దాం. మనం ఇప్పుడు స్టోన్ ఫామ్లో ఉన్నామండి. మొత్తం ఒక్కొక్క స్పీషీస్ నుంచి అనుభవం పొందుతూ సోల్ ముందుకు వెళుతూ ఉంది. అక్కడ ఉన్నాం మనం. ఓకే, అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. సార్ బాబు గారు. జై బాబు సార్. ఇప్పటివరకు మనం ఈ రకరకాలైనటువంటి రాతి రూపాల ద్వారా ఈ లెక్కలేనటువంటి సంస్కారాలు, అసంఖ్యాకమైనటువంటి అనుభవాల్ని పొందడం ద్వారా ఆత్మ యొక్క చైతన్యం పరిణితి చెంది ముందుకు సాగుతుంది అని ఇప్పుడు దాకా తెలుసుకున్నాను మనం. దాన్ని కంటిన్యూ చేస్తూ అల్టిమేట్లీ ఏ స్టేజ్ ఈజ్ రీచ్ ఆఫ్టర్ ఏజెస్ అండ్ సైకిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ హ్యాజ్ ఎ టెండెన్సీ టు డిసోసియేట్ ది సోల్ even from the most last species of stone form. And although the most last species of stone form is dissociated or dropped by the soul, the most finite consciousness evolved thus far remains together the most finite gross impressions of the most last species of the stone form drop. ఇంకా స్టోన్ ఫార్మ్ గురించి చెప్తారండి. అలా ఈ లెక్కలేనటువంటి ఒక స్టేజ్ రీచ్ అవుతుంది అన్నమాట అండి. ఏంటి, కొన్ని కాలచక్రాలు కొన్ని యుగాలు గడిచిన తర్వాత ఒక స్టేజ్కి రీచ్ అవుతుంది. ఈ అనుభవాలన్నీ ఒక 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 లెవెల్కి వస్తాయన్నమాట అండి. అంటే అనుభవాలు ఖర్చు అవ్వడం అనేటువంటి ప్రక్రియ ఒక ఒక స్థాయికి చేరిన తర్వాత ఈ కాన్షియస్నెస్ వేర్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ హ్యాస్ ఎ టెండెన్సీ టు డిసోసియేట్ ది సోల్ ఈవెన్ ఫ్రమ్ ది మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ స్టోన్ ఫారం. ఆఖరిదైనటువంటి రాతి రూపంతో కూడా అది వేరుపడడం అనేటువంటి ఆ ఇంక్లినేషన్ ఆ సోల్కి వస్తుంది అని చెప్తున్నారు. ఆ చైతన్యానికి, ఆత్మ యొక్క చైతన్యానికి ఆ మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ది స్టోన్ ఫార్మ్ కూడా విడిచిపెడుతుంది. ఈ అనుభవాలు స్థాయి పూర్తయిన తర్వాత, అనుభవాలు స్టేజ్కి అయిపోయిన తర్వాత, అంటే రాతి రూపం ద్వారా అనుభవించవలసిన ఆ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత ఈ ఒక లెవెల్ అయిపోయిన తర్వాత ఆ స్టోన్ ఫామ్ కూడా లాస్ట్ స్టోన్ ఫామ్ విడిచిపెడుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆల్దో ది మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ స్టోన్ ఫార్మ్ ఈజ్ డిసోసియేటెడ్ ఆర్ డ్రాప్డ్ బై ది సోల్, ద మోస్ట్ ఫినిట్ కాన్షియస్నెస్ evolved thus far remains together with the most finite gross impressions of the most last species of stone form dropped. అయితే ఈ ఆఖరి రూపం ఏదైతే రాతి రూపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ అత్యంత చివరిదైనటువంటి చైతన్యం అప్పటిదాకా
పోగు చేసుకున్నటువంటి చైతన్యం, అత్యంత చివరిదైనటువంటి చైతన్యం, దస్ ఫార్ రిమైన్స్ టుగెదర్. ఎక్కడ ఉంటుంది ఆ చైతన్యం? విత్ మోస్ట్ ఫినిట్ గ్రాస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది మోస్ట్ క్లాస్ స్పీషీస్ ఆఫ్ ది స్టోన్ ఫార్మ్ డ్రాప్. అప్పుడు దాకా పోగు చేసినటువంటి ఆ చైతన్యం అంటే మోస్ట్ ఫినిట్ కాన్షియస్నెస్, ఆ చైతన్యం అది ఎక్కడ ఉంటుందంటే అది విత్ ది మోస్ట్ ఫినిట్ గ్రాస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది మోస్ట్ క్లాస్ స్పీషీస్ ఆఫ్ ది గ్రాస్ ఫార్మ్, మోస్ట్ క్లాస్ స్పీషీస్ ఆఫ్ స్టోన్ ఫార్మ్ డ్రాప్. ఈ అత్యంత అత్యంత ఆఖరిదైనటువంటి ఆ ఫార్మ్లో ఇది అత్యంత స్థూల సంస్కారాలలో ఈ కాన్షియస్నెస్ కేంద్రీకృతమై ఉంటుంది, అక్కడ దానితోటి ఉంటుంది అని చెప్తున్నారు ఈ పేరాలో. ది సోల్ నౌ వితౌట్ ఎనీ మీడియం ఆర్ ఫార్మ్, ఎప్పుడైతే ఆ ఫార్మ్ను విడిచిపెట్టేసిందో దానికి ఎటువంటి మీడియం కానీ ఫార్మ్ కానీ ఉండదు, ఆ విడిచిపెట్టేసినారు. ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది మోస్ట్ ఫినిట్ గ్రాస్ ఇంప్రెషన్ ఆఫ్ ది మోస్ట్ క్లాస్ స్పీషీస్ ఆఫ్ ది స్టోన్ ఫార్మ్. దానికి ఏ చైతన్యం ఉంటుంది? ఆఖరిగా విడిచిపెట్టినటువంటి రాతి రూపం యొక్క చైతన్యం మాత్రమే దానికి ఉంటుంది, అత్యంత స్థూల చైతన్యం మాత్రమే దానికి ఉంటుంది. ది సోల్ మస్ట్ నెసెసరీలీ ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్. ఆ రకంగా ఏవైతే సంస్కారాలు మిగిలిపోయి ఉన్నాయో అట్లా ఆ ఆఖరి రూపం యొక్క సంస్కారాలు వాటిని ఖచ్చితంగా అనుభవించి తీరాలి అని చెప్తున్నారు. జై బాబు సార్. జై బాబు సార్. Sir, Jai Baba sir, you can show that sketch sir, concerned to this para. Next. This one next. This one. This is the most important slide. Actually, if one understand this particular slide, entire process of evolution we can in our fingertips. See what Baba is here is. Can you explain, sir, this figure? Yes, sir. You explain briefly, then I will just translate it. So Baba uses, this is the stone form. This is the first species of the stone form. Next species of the stone form. Then finally, after undergoing all different species form, finally Baba uses the most last but one species of the stone form here. Then most last species of this stone form. This is the last piece. Then after dropping the soul, once that reaches the maximum that particular consciousness, so it leaves that form and remains without any form for some quite some because of the shock. Then it will the consciousness concentrate on the samskaras here, and it takes the next form. So only thing, same thing will be repeated throughout evolution. Same words, same thing. That is most first species. In the stone, you can if you replace the stone here by vegetable and then worm, fish, bird, animal, same thing is going to repeat throughout evolution. So once you understand this particular slide, entire evolution can be understood. Only thing, the stone will be changed by vegetables, then worm, fish, bird, and animals. That's all. Otherwise, everything is same. These four things we should know. Most first species of the stone form, most next species of the stone form, most last but one of the stone form, most last species of the stone form. So these four words becoming continuously. By seeing this figure, we can understand that. And final stone form, the soul is leaving that form, and sometimes it remains without any form because of the shock. Then finally it will concentrate on the samskaras gained and take the next form. That is going to change to the vegetable form next. So this is the slide. One should understand very clearly. If any doubt is there, I will explain it further. Yes. క్లుప్తంగా అండి, ఇక్కడ స్టోన్ ఫామ్ పిక్చర్ ఇచ్చారు కదా, ఎన్నో జాతులు ఉన్నాయి ఇక్కడ స్టోన్ ఫామ్లో. అందులో బయట పెట్టింది స్టార్టింగ్ స్టోన్ ఫామ్ అనుకుంటే మోస్ట్ ఫస్ట్. ఈ టెర్మినాలజీ గురించి రఘుపతి గారు హైలైట్ చేస్తున్నారు.
అత్యంత మొదటి తరగతి అనమాట. ఈ స్టోన్ బయట ఉన్నది. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయితే నెక్స్ట్ అంటే అత్యంత మొదటి దాని తర్వాత యారో మార్క్ పెట్టారు ఇక్కడ. ఇది లోపల ఇంక తర్వాత మనం ఇందాక చదువుకున్న పారాగ్రాఫ్, శ్రీలక్ష్మి గారి సెకండ్ పారాగ్రాఫ్. అన్ని ఫార్మ్స్ తీసుకుంటా ఒకదాని తర్వాత ఇదే సైకిల్లో ముందుకు వెళ్తుంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చివర కుడి చేతి వైపు కింద పిక్చర్ లోపల లాస్ట్ బట్ వన్ అన్నారు. అంటే అత్యంత ఆఖరిదానికి ముందుదనమాట. ఇది పిక్చర్ లోపల పెట్టి అత్యంత ఆఖరిది అన్నది బయట పెట్టారు. అంటే పిక్చర్ ఓవరాల్గా చూస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ టాప్ సైడ్ ఎడమవైపు పైనుంచి మొదటిది అనుకుంటే కుడివైపు కిందది ఆఖరిది, ఈ మధ్యలో అన్ని రకాలు ఉన్నాయి పిక్చర్లో. ఈ టెర్మినాలజీని జాగ్రత్తగా గుర్తించమని అడుగుతున్నారు రఘుపతి గారు. మోస్ట్ ఫస్ట్, మోస్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్లో. ఆఖరికి వచ్చేటప్పటికి లాస్ట్ బట్ వన్ స్పీషీస్, అంటే ఈ లోపలది ఉన్నది ఇక్కడ. ఆఖరిదేమో మోస్ట్ లాస్ట్ స్పీషీస్. ఇది గుర్తుపెట్టుకుంటే అయితే ఆఖరికి వచ్చిన తర్వాత కాన్షియస్నెస్ స్థితి ఏంటంటే రూపం వదిలేయాల్సిన స్థితి వస్తుంది. ఇక మిగిలేది ఏంటంటే సోల్కి ఆఖరి దాంట్లో కూడగట్టుకున్న అనుభవాలు, అలాగే కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో అది మిగిలి ఉంటుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్ని స్పీషీస్లో మనం దాన్ని వృక్షజాతులు అలా పెట్టుకుంటే ఇదే సైకిల్, ఇదే టెర్మినాలజీ రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్పాను. జై బాబా. దీని మీద ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? యాక్చువల్గా ఇది టెంప్లెట్ అండి. ఇది ఇలాగే అంటే ప్రతి రూపం గురించి చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ అంటారు, తర్వాత మోస్ట్ నెక్స్ట్ అంటారు, తర్వాత మోస్ట్ లాస్ట్ బట్ వన్ అంటారు, తర్వాత మోస్ట్ లాస్ట్ స్పీషీస్. ఏ రూపం గురించి చెప్పేటప్పుడైనా సరే ఇది స్లైడ్ అనేది అంటే టెర్మినాలజీ అర్థం చేసుకోవాలి. రెండో ప్యాటర్న్ కూడా పారాగ్రాఫ్ రిపీట్ అయినట్టు ఎందుకు ఉంటుందంటే బాబు గారు, అంతే జస్ట్ అందరి అండర్స్టాండింగ్. ఇలాగా టైనీ బిట్స్లో ఇంక్రిమెంట్ చెప్తూ మళ్ళీ ఓ పారాగ్రాఫ్కి వచ్చి బాబా బిగ్గర్ స్కేల్ మీద అసలు ఓవర్ సోల్ స్టార్ట్ అయింది ఎక్కడుందో ఇప్పుడు అన్నది కూడా ఒకసారి బిగ్గర్ స్కేల్ మీద చూపిస్తుంటారు. అదొక్కటి ప్యాటర్న్ అర్థమైతే ఈ రిపిటేషన్స్ పెద్దగా ఇబ్బంది పెట్టండి. ఓకే సార్, నేను వెనక్కి వెళ్తాను. ఇదిగోండి పారాగ్రాఫ్స్ రెండు ఇక్కడ బాబు గారు చదివి ఏమన్నా ఉన్నాయా దీని మీద స్పెసిఫిక్? టెండెన్సీ అని వాడారు సార్ ఇక్కడ. టెండెన్సీ అండ్ సోల్ హస్ టెండెన్సీ టు టెండెన్సీ అది ఇంక్లినేషన్ అనుకుంటున్నా. అది ఎందుకు జరుగుతుందంటే అదంతే క్యారెక్టరిస్టిక్ అనుకుంటున్నది. అదే నా ఇన్ఫినైట్ ఇంటెలిజెన్స్ లో పార్ట్ అనుకోవాలి, ఇంకా అంతే. అది ఆటోమేటిక్. ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే నాగేశ్వర గారు సమాప్తి చేస్తారా? సార్ నాగేశ్వర గారు, జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా, జై బాబా. ఇది రాతి రూపం, దాని గురించి నడకంతా చెప్తున్నారు బాబా. ఇప్పటికీ మొట్టమొదటి రాతి రూపం గురించి చెప్పారు, తర్వాత రాతి రూపం గురించి చెప్పారు. ఇవన్నీ తర్వాత రఘుపతి గారు చూపించిన స్లైడ్ కూడా మనం చూసాం. అయితే మనం ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాతి రూపం, ఆ చివరి రాతి రూపం కూడా దాని అనుభవాలు, సంస్కారాలు పోగేసుకోవడం అయిపోయిన తర్వాత అది కూడా రాలిపోతుంది అనేది ఈ పేరాలో చెప్తూ వచ్చారు ఇక్కడ ముఖ్యంగా. అయితే మనం ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, రూపము ప్రధానము కాదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, రూపం రాలిపోగానే ఆత్మ మిగిలిపోద్ది, దాని చైతన్యం మిగిలిపోద్ది, దానికి కూడబెట్టుకున్న సంస్కారాలు ఉంటాయి అని చెప్తున్నాం. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చొక్కా తీసేగానే మనిషి మిగిలిపోయాడని చెప్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట కదా. యాక్చువల్గా ఆత్మ ప్రధానము, అది రూపాన్ని ధరిస్తుంది, రూపాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటుంది, ధరిస్తూ ఉంటుంది, వదిలిపెట్టేస్తూ ఉంటుంది. అంచేత రూపం ప్రధానం కాదనమాట ఇక్కడ మనం. ఎందుకంటే ఆత్మ అలాగే ఉంటుంది, దానికి పోగు చేసుకున్న చైతన్యం అలాగే ఉంటుంది, దానికి కూడా నిలవ ఉన్నటువంటి సంస్కారాలు ఉన్నాయి. బట్ ఆత్మ ధరించడం జరుగుతుంది, రాలిపోవడం జరుగుతుంది. సో ఇది వచ్చిపోయేది ఇదే, అవి మాత్రం అలా కంటిన్యూ అవుతున్నాయి అని మనం జ్ఞాపకం పెట్టుకుంటే సులభంగా అయిపోతుంది అనమాట. అది మనం ఏం చెప్పుకున్నాం, మొట్టమొదటి నుంచి ఒక రూపం దాల్చేయగానే అప్పటి వరకు ఆ రూపమే నేను, అది ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ విత్ అని పదం వాడారు చూడండి.
అంటే దాంతో మమేకం అయిపోయింది, తాదాప్యం అయిపోయింది అనమాట ఆత్మ. నేను రాయిని, ఇగో ఈ పాల రాయిని, ఈ గ్రానైట్ రాయిని, ఈ డైమండ్ని ఇలాగా అనుకుంటూ ఉన్నది. ఆ రూపం రాలిపోగానే ఒక రకమైనటువంటి అయోమయానికి గురవుతుంది అది. సో కొంత సమయం పాటు ఎలాంటి మాధ్యమము, ఎలాంటి రూపంతో జత కలవకుండా ఉండిపోతుంది. ఆ తర్వాత దాని దృష్టి అంతా, ఒకవేళ రూపం రాలిపోయినా కూడా దాని దృష్టి, ఫోకస్ అది పోగు చేసుకున్న సంస్కారముల మీదే లగ్నమై ఉంటుంది. బాబా ఒక కార్డినల్ రూల్, ఒక నియమం ఏం చెప్పారు? నీ దృష్టి సంస్కారముల మీద ఉన్నంత వరకు ఆ సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొంది తీరవలసినదే. అది అంచేత అది ఆత్మ యొక్క చైతన్యము నెక్స్ట్ రూపాన్ని, ఆ సంస్కారంను ఖర్చు చేసి ఆ నెక్స్ట్ రూపంలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతుంది. అది ఇక్కడ ఆత్మనకుండా ఆత్మ యొక్క చైతన్యం అని ఎందుకు చెప్తున్నారు? మొట్టమొదటి నుంచి మనం చెప్పుకున్నాం. మనం ఏంటి? ఆత్మ ఎటువంటి మార్పు లేనిది. ఈ మార్పులు చెందేది అన్నీ ఏది? ఆత్మ యొక్క చైతన్యము మాత్రమే కదా. అంచేత ఇవన్నీ మార్పులకు గురయ్యేది, వదిలేసేది, తగిలించుకునేది ఇవన్నీ కూడా ఆత్మ యొక్క చైతన్యం మాత్రమే. ఆత్మ ఎలాంటి మార్పు చెందదు. అది సరే ఇక్కడ బాబా చెప్తున్నది. జై బాబా. జై వాసు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ నాదేంటి, నేను చదువుతాను. అయితే సీక్వెన్స్గా చూస్తానండి. ఇందాక రఘుపతి గారు చూపించిన పిక్చరు స్టోన్ ఫామ్ ఆఖరి ఫామ్ దాకా జర్నీ అయ్యింది. అక్కడ ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా అయిన తర్వాత డిసెసోయిట్ టెండెన్సీ టు డిసెసోయిట్ ఉంది కదా, అది ఆ ఫామ్ నుంచి వదిలివేసే ఆ లక్షణాన్ని ఆటోమేటిక్గా కలిగి ఉంటుంది. అక్కడ దాకా వచ్చాం. వదిలేసిన తర్వాత అంటే స్టోన్ ఫామ్లో, శిలా రూపాల్లో ఆఖరిదైన ఫామ్ని వదిలేసిన తర్వాత సిచ్యుయేషన్ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ద సోల్ నౌ వితౌట్ ఎనీ మీడియం ఆర్ ఫామ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ద మోస్ట్ ఫైనైట్ గ్రాస్ ఇంప్రెషన్స్, సంస్కారాస్ ఆఫ్ ద మోస్ట్ లాస్ట్, సారీ అండి నేను నవ్ నుంచి అవ్వాలి. Now, in order to experience the impressions of the most lost stone form, the soul associates and identifies with another medium, the metal form. ఇప్పటిదాకా ఏం జరిగింది? అన్ని అనుభవాలు శిలారూపంలో అనుభవిస్తూ ఆఖరి రూపాన్ని కూడా వదిలిపెట్టేసింది. కానీ ఆ ఇంప్రెషన్స్ ఉండిపోయి ఆఖరి మోస్ట్ లాస్ట్ స్టోన్ ఫామ్ ఇంప్రెషన్స్. కనుక ఇందాక డిసోసియేట్ అని ఎలాగున్నారో టెండెన్సీ, మళ్ళీ అదే టెండెన్సీ ఇటు పుషెస్, అంటే ఇటు అంటే సోల్ని పుషెస్ టువర్డ్స్ నెక్స్ట్ ఫామ్. ద సోల్ అసోసియేట్స్ అండ్ ఐడెంటిఫైస్ విత్ అనదర్ మీడియం, దట్ ఈస్ మెటల్ ఫామ్. లోహ రూపానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కనుక అది మనం ఫస్ట్ క్లాసు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఫస్ట్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ అది అయిపోయింది 30 చాప్టర్లో. ఆఖరి చాప్టర్ కూడా పూర్తి చేశాడు. తర్వాత చదవడానికి ఏమి ఉండదు ఆ క్లాస్లో, ఫస్ట్ క్లాస్లో. ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే వాడిని ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ రెండో క్లాస్కి తోసేస్తుంది ఆటోమేటిక్గా, వాడిని ఉంచుకోదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా మెటల్ ఫామ్ అనే ఆ రెండో తరగతి మనకు ఇప్పుడు వచ్చింది. దిస్ మీడియం of metal form is but the mold of the impressions of the most lost species of stone form. ఇక్కడ మెటల్ ఫామ్ అనే ఫామ్ని తీసుకుంటుంది. బట్ దాని ఎలాగది ఆ ఫస్ట్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, శిలారూపాల్లో ఆఖరి తరగతి ఏదైతే ఉందో దాంట్లో పొందిన అనుభవాలను బట్టే ఇది దీనికి ఆ రూపం వస్తుంది, మొదటి లోహ రూపం. ఇన్ అదర్ వర్డ్స్, ద మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ మెటల్ ఫామ్ ఈస్ క్రియేటెడ్ అండ్ మౌల్డెడ్
ఆఫ్ ద మోస్ట్ లాస్ట్ స్పీసీస్ ఆఫ్ స్టోన్ ఫామ్ ఇంప్రెషన్స్. అది మనం ఇందాక చెప్పుకున్న టెర్మినాలజీని దృష్టిలో పెట్టుకుంటే అర్థమవుతుందండి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నారు అదే స్టేట్మెంట్ని. మెటల్ ఫామ్ దగ్గర ఉన్నాం అప్పుడు మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ దగ్గరికి అసోసియేట్ అవుతుంది. అది ఆ ప్రీవియస్ ఇంప్రెషన్స్ అంటే శిలారూపంలో ఆఖరి రూపంలో ఉన్నప్పుడు పొందిన అనుభవాలను బట్టి ఇంప్రెషన్స్ని బట్టి ఈ రూపం క్రియేట్ అవుతుంది అని ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారు. మోస్ట్ లాస్ట్ లింక్ అయి ఉన్నాయి. ఎక్కడైతే తరగతి మారిన విద్యార్థి రెండవ తరగతికి వచ్చినా వాడు అనుభవం అంతా దేని మీద బేస్ అయి ఉంది, ఇంకా రెండవ తరగతి మొదట్లోనే ఉన్నాడు కనుక ఒకటో తరగతిలో పొందిన అనుభవాలు ఉంటాయన్నమాట. అలాగా దాంతో ఇతని జర్నీ మొదలవుతుంది. ఎస్పెషల్లీ ఒకటో తరగతిలో ఆఫ్టర్ చాప్టర్ ఫ్రెష్గా ఉంటుంది వాడి మైండ్లో, బేసిక్గా అనుభవం నుంచి బయటకు వచ్చేయడం కనుక 30వ చాప్టర్. అయితే తర్వాత ఏమంటున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు బిగ్గర్ స్కేల్ మీద మళ్ళీ ఒకసారి చెప్తుంటారు, అందుకే ఇది రిపిటేషన్ అనిపిస్తుంటుంది. ఇట్ ఈస్ దస్ దట్ ద ఇన్ఫనైట్ ఎటర్నల్ సోల్ వితౌట్ ఫామ్ విచ్ ఈస్ ఎటర్నల్లీ ఇన్ ద ఓవర్ సోల్ experiences through evolved consciousness the most gross finite impressions of the most lost species of stone form while associating and identifying itself with the most first species of metal form. అదే స్టేట్మెంట్ ఇప్పుడు దాకా జరిగిన జర్నీ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చి ఏది స్టోన్ ఫామ్లో జరిగింది చెప్పి ఆఖరి ఫామ్ నుంచి విడిపోయి అనుభవాలు కూడగట్టుకుని వేరే ఫామ్ కోసం వెతుక్కోవడం, అది నెక్స్ట్ది మెటల్ ఫామే కనుక అక్కడికి వచ్చి అందులో మొదటి ఫామ్కి తో అసోసియేట్ అవుతుంది. అసోసియేట్ అయినప్పుడు ఆ మొదటి ఫామ్ అవి దేన్ని బట్టి వస్తుంది ఆ మొదటి రూపం అన్నది అంతకుముందు శిలారూపంలో ఆఖరి తరగతి యొక్క అనుభవాలు ఏ ఉన్నాయో అక్కడ దాన్ని బట్టే ఈ రూపం ఉంటుంది అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అది ఇంక్రిమెంటల్గా చెప్పుకుంటూ వచ్చారు. సడన్గా ఇప్పుడు ఓవర్ సోల్ మొత్తం జర్నీ ఎక్కడ మొదలెట్టింది, ఇది దాని లక్షణాలు ఏంటి అని చెప్తారు. అనంతమైన శాశ్వతమైన ఎటువంటి రూపం లేని పరమాత్మ ఏదైతే అనుభవం పొందుతూ వస్తుందో సోల్, అది సోల్లో మార్పు లేదని ఇందాక నాగేశ్వరరావు చెప్పారు. ఒక కాన్షియస్నెస్ మారుతూ వస్తుందని చెప్పుకున్నాం. దాని స్థితి ఏంటో చెప్తున్నారు. సోల్ ఎక్స్పీరియన్సెస్ త్రూ ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్ the most gross finite impressions of the most lost species of the stone form. అంటే ఇందాక మనం చెప్పుకున్నది మరి ఆఖరి శిలారూపం యొక్క అనుభవాలు సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి వైల్ అసోసియేటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ మెటల్ ఫామ్. మెటల్ ఫామ్లో అంటే శిలారూపంలో మొదటి తరగతికి ఐడెంటిఫై అవుతుంది, దాంతో తాదాత్మ్యం చెందుతుంది అని చెప్తున్నారండి. వర్డ్స్ రిపీటెడ్గా ఉన్న మనకి కాన్సెప్చువల్గా ఇమాజిన్ చేసుకోవచ్చు ఏం జరుగుతుంది. రిపీట్ కూడా ప్యాటర్న్ ఉంది కనుక సింపుల్గా అంటే అకౌంటింగ్ ఎగ్జాంపుల్లో చెప్పాలని నార్మల్గా అకౌంట్స్ అనుభవం ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. చాలా మన లైఫ్లో జరిగిన అనుభవాలు లాగానే ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ ఈ రెండు అయ్యేటప్పటికి దాన్ని సమప్ చేసేసి క్రెడిట్ డెబిట్ టోటల్ ఎంతో చూసి నెక్స్ట్ ఇయర్ అకౌంట్ బుక్ ఓపెన్ చేసి అక్కడ ఏం చేస్తారంటే క్రెడిట్ డెబిట్ ఉంటే లాసా ప్రాఫిట్ వచ్చిందా తేల్చుకుని దాన్ని అంత ముందు ఉన్న ఆస్తులు ఉన్న లైబిలిటీస్ ఉంటే వాటికి యాడ్ చేస్తారు. లాస్ అవుతే లైబిలిటీకి, ప్రాఫిట్ అయితే అసెట్స్కి. కొత్త బుక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో లాస్ట్ ఇయర్లో జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వ్యాపారపరమైన అమ్మకాలు కొనుగోలు అవన్నీ ఇర్రెలవెంట్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత దానికి సంబంధం లేదు. ఎస్సెన్స్ అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా దాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. అది ఇక్కడ జరుగుతుంది. ఆ బుక్ వెళ్ళిపోతుంది, ఆ పాత బుక్ ఇంకా అవసరం లేదు, మొదలు పడేస్తారు ఇక్కడ ఫామ్ డ్రాప్ చేసినట్టు. కానీ దాని ఎస్సెన్స్ అంటే ఇక్కడ అనుభవాలు ఇంప్రెషన్స్ స్టోరీ ఫైనల్గా ఎవాల్వ్ అయిన కాన్షియస్నెస్ మిగిలి ఉంటాయి. ఆ పిక్చర్లో కూడా రఘుపతి గారు చూపించారు. అవి రెండే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ దానికి. ఇది మనం ఎసెన్షియల్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చేంజ్ ఏంటంటే మెటల్ ఫామ్ మారుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఎంత స్పీషియస్ స్టోన్ ఫామ్ జర్నీ అయిపోయింది. మెటల్ ఫామ్లో మొదటి దాంట్లో ప్రయాణం మొదలుపెట్టాం అన్నమాట. ఇదండి 2 పారాగ్రాఫ్స్. జై బాబా.
there is slide for this also. Please open it. Okay, sir. All right. Next. So this is how it is formed. So this with now the stone, that is metal form is formed. This is molding of last pieces of the stone form. This first metal form. Okay. Next. The stone form is there, and this is the last para. So actually, the soul is infinite. It was in the original. It is in the oversoul on the left side corner. You can see the soul is there, but it is experiencing because of that impression. It is experiencing as a metal. First, it was a stone form. Then now it is experiencing as a metal form. Actually, it is one with the oversoul. Baba goes on repeating this particular sentence. We should not forget that the soul is in the oversoul always. Only now it is dreaming that I am stone, I am metal, like that. So this is important because it goes on repeating, sir, this statement. జై బాబు. అది ఈ పిక్చర్లో చూపిస్తున్నారండి మనం అనుకున్నది. ఇక్కడ లెఫ్ట్ ఎడం వైపు కింద ఓవర్ సోల్లోనే సోల్ ఉన్నట్టుగా ఆ రెండో పారాగ్రాఫ్ సంబంధించిన ఎసెన్స్ని, అయితే ఆ లోపలే ఉన్నప్పటికీ కూడా అది అనుభూతి చెందుతుంది అని చెప్తున్నారు రంగత్ గారు. అంటే కింద చూస్తే మోస్ట్ లాస్ట్ స్పీషీస్ ఆఫ్ స్టోన్ ఫామ్ అది పూర్తయింది. అక్కడ వచ్చిన అనుభవాలను బట్టి మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ మెటల్ ఫామ్ ఇక్కడ కుడివైపు ఆఖరిలో ఉన్నది ఇక్కడ వచ్చింది. కానీ ఇదంతా చూస్తే ఓవరాల్గా బయట ఉన్నట్టు కనబడినా ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉన్న పిక్చర్ ప్రకారం మహాసముద్రంలో లోపలే ఉంది. అది కేవలం ఊహలో ఉంది, ఇమాజినేషన్లో. ఇప్పుడు నేను రాయని కాలం మొదటి తరగతి చెందిన మెటల్ని అనే అన్న అనుభూతిలో ఉంటుంది అది అని చెప్తున్నాను. జై బాబు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఏంటంటే ఓవర్ సోల్ ఉంది అంటే ఎలా సార్? ఇక్కడ ఓవర్ సోల్ ఏంటి? బ్లూ కలర్ అండి, వాటర్ లో. అవునండి, అంటే అది కూడా ఇమాజినేషనేనండి, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఉన్నది ఒకటే కదా, కానీ మనం డ్రాప్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా, దానికి ఆ బబుల్ అయ్యింది కనుక తను ఇండివిజువల్ అనుకుంటుంది. అది కూడా ఇమాజినేషనే. ఆ టైనీ పార్ట్లో ఈ సంస్కారాల కారణంగా ఒక ఊహలోకి వెళ్ళిపోతుంది. అది ఆ ఊహ మారుతూ వస్తుంది అన్నమాట అనుభవాలను బట్టి. అది మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. అదేనా మీరు అడిగింది? ఇక్కడ ఓవర్ సోల్ అంటున్నారు, ప్లస్ సోల్ కూడా అంటున్నారు కదా, సో అది ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? Stop it there, sir. It is written here, sir, that para. It is thus that the infinite eternal soul without form, which is eternally in the oversoul. This is the meaning of this blue color, the top line. Yeah, the question is, sir, if you differentiate like that, then they are two, right? Then how does it gel? That's what he's saying. With the wordings are saying as if like there are two. రాజు గారు నేను చెప్తానండి. రాజు మీరు చెప్పండి సార్. జై బాబా. సో మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నామండి. యాక్చువల్గా ఒక పిక్చర్ ఒకటి మనోనేత్రం ముందు ఉంచుకోవాలి అని చెప్పుకొని మనం మొదలుపెట్టాం. మొట్టమొదట ఒకటవ స్థితి, రెండవ స్థితి, మూడవ స్థితి అని ఇదే మొత్తం గాడ్ స్పీక్స్కి నేపథ్యంగా పెట్టుకోవాలని చెప్పుకున్నాం. మొట్టమొదటి స్థితిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, గాఢ నిద్ర స్థితిలో ఉన్నాడు. మూడవ స్థితిలో పరమాత్మ పూర్తి మెలకువను పొందాడు, కానీ ఉన్నది పరమాత్మ ఒక్కడే. మధ్యలో ఈ రెండింటికి మధ్యలో రెండవ స్థితిలో పరమాత్మ ఆ గాఢ నిద్ర నుంచి స్వప్నావస్థలోకి అడుగుపెట్టాడు. రెండవది స్వప్నావస్థలో తాను విభజనకు గురయ్యి అనేక ఆత్మలుగా ఆ కలకంటూ ఉన్నాడు. ఒక్కొక్క ఆత్మ వేరువేరు ప్రయాణం చేస్తున్నట్టుగా కలగంటూ ఉన్నాడు. ఆ రెండవ స్థితిలో అనమాట. ఎవరు పొందేది? పరమాత్మే కదా. ఒకటో స్థితిలో ఒరిజినల్గా పరమాత్మే, చివరి స్థితిలో ఒరిజినల్గా పరమాత్మే. మధ్యలో మాత్రం కలస్థితిలో ఉన్నప్పుడు తాను అనేక ఆత్మలుగా విడిపోయినట్టు, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ప్రయాణం చేస్తున్నట్టు, అనేక అనుభవాలు పొందుతున్నట్టు ఇది చేస్తున్నాడు. ఇక్కడ గాడ్ స్పీక్స్ పుస్తకంలో బాబా అలా పరమాత్మ ఒక జీవాత్మగా వేరుపడి అది చేసే ప్రయాణాన్ని వర్ణిస్తూ ఉన్నారు మనకి. ఇప్పుడు ఇక్కడ
ఆ రాయిగా మొదలైన ఒక ఆత్మ గురించి చెప్పారు. మొట్టమొదట రాయి అయింది, సంస్కారాలు పోగేసుకుంది, అనుభవాలు పోగేసుకుంది కదా. తర్వాత రాతి జన్మలు ఎత్తుతూ చిట్ట చివరి రాతి జన్మను కూడా ఎత్తింది. అప్పుడు మళ్ళీ ఆ రూపాన్ని వదిలేసింది అని. అప్పుడు ఆ అనుభవాల కారణంగా ఆ చైతన్యం పెరిగి నెక్స్ట్ తొలి లోహ రూపముతో అది జత కలిసింది అని చెప్తున్నారు. ఏం సార్? Am I clear, sir? Yes, sir. Because they shown the figure, no? That is the reason I confused. Okay. Thank you, sir. జై బాబా. రాజు గారు సమాప్తి చేసేస్తాను. ఒకసారి మీరు ఇందాక పేర పెట్టండి. ఓకే సార్. జై బాబా సార్. ఇప్పుడు ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, చిట్ట చివరి రాతి రూపం కూడా రాలిపోయింది. రూపం అయితే పోయింది కానీ ఆత్మ అలాగే ఉంది. ఆత్మ పోగు చేసుకున్న సంస్కారం అలాగే ఉంది. అది పొందినటువంటి అనుభవం కూడా అలాగే ఉంది. ఆ పదాలు మోస్ట్ ఫినిట్ అని వాడుతూ ఉన్నారు. ఎందుకు అస్తమానం ఈ ఫినిట్ అంటే అది అనంతమైనటువంటి చైతన్యం దాన్ని. కానీ అది ఇప్పుడే ఆలు నేర్చుకుంది. అది పిహెచ్డి జ్ఞానం సంపాదించవలసింది ఇప్పుడు ఆలు నేర్చుకుంది. ఆలు నేర్చుకునే వచ్చేసిందా అనుకోనాక లేదు. ఎందుకంటే చాలా రవ్వంత ఆ కాన్షియస్నెస్ మాత్రమే వచ్చింది అని చెప్పడానికి ఫినిట్ అని వాడుతూ ఉంటారు బాబా అని. ఇక్కడ ఏమన్నారు బాబా, ఇప్పుడు కొంతకాలం పాటు ఎటువంటి మాధ్యమంతో జత కలవకుండా ఉంటుంది. కానీ దాని దృష్టి దాని పోగేసుకున్న సంస్కారముల మీద కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి అవి ఖర్చు పెట్టాలి. కాబట్టి నెక్స్ట్ మాధ్యమంలోకి వెళ్ళాలి అని మొగ్గు చూపుతుంది. ఆ నెక్స్ట్ మాధ్యమము తొలి లోహ రూపము అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కొత్త రూపం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కొత్త రూపము గత రూపములో నీవు మిగిల్చినటువంటి సంస్కారముల మోసయే. నాకు ఇక్కడ ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుందండి. తల్లిదండ్రుల నుంచి బిడ్డ సంస్కారములను పోగేసుకుని వస్తాడు. అంచేతే వాళ్ళ రూపాలని పోలికలు కలిగి ఉంటాడు బిడ్డ కదండి. బాబూజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు భావ కల్చర్. ప్రపంచంలో 900 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, కానీ ఏ రెండు ముఖాలు ఒకలా ఉండవు. ఎందుకని? ఎవడి సంస్కారముల మిక్స్ వాడిదే, ఎవడి ప్యాటర్న్ వాడిదే. ఆ ప్యాటర్న్ని బట్టి వీడి ముఖం తయారవుతుంది కదా, వీడి రూపం తయారవుతుంది. అది అలాగే బాబా అన్నారు, గత అవతారములన్నీ నా ముఖాన్నే, నా శిరోజాలే ఇలాగే ఉండేవారు అని చెప్తారు. ఎందుకని? వాళ్ళు ఎప్పుడూ యోగా సంస్కారాలతోటే అవతార పురుషుడు వస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మార్పు అనేది పెద్దగా ఉండదన్నమాట. అంచేతే పోలికలు యాసిడ్ రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ అందరూ కూడా నా ముఖాన్నే కలిగి ఉండేవారు అని బాబా చెప్పారు. కాబట్టి ఆ సంస్కారముల వల్లనే ఈ రూపం తయారవుతుంది అని చెప్తూ ఉన్నారు. అంచేత నేను ఇప్పుడు ఇలాగా 5 అడుగులు 3 అంగుళాలు ఉన్నాను, ఇంకొకరు 6 అడుగులు ఉన్నాడంటే వాడు గత జన్మ సంస్కారముల కారణము. ఈ రూపం ఇలా అందంగా ఉండడానికి, నల్లగా ఉండడానికి, తెల్లగా ఉండడానికి, లావుగా ఉండడానికి, చాలా నాజూగ్గా ఉండడానికి అన్నిటికీ కారణము గత జన్మ సంస్కారములే. దాని నుంచే ఈ రూపం తయారవుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రూపము ఎందుకు వచ్చింది వీడికి? గత జన్మలో వెంట తెచ్చుకున్న సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలు పొందడానికి. అది మనం చెప్పుకున్నాం. చిట్ట చివరి రాతి రూపంలో అనుభవాలు ఇక రాతి రూపంలో అనుభవించడానికి సరిపడినవి కాదనమాట అవి. ఎందుకంటే రాయి అయితే సరిపోదు వాటికి. ఇప్పుడు 2nd క్లాసులో చిట్ట చివరి పాఠం చదివేసాడు అనుకోండి, వాడికి 2nd క్లాస్లో ఉండి నెక్స్ట్ కంటిన్యూ అవ్వడానికి కుదరదు. 3rd క్లాసులోకి వెళ్ళిపోవాలి వాడికి కదా. అలాగనమాట చిట్ట చివరి రాతి రూపంలో ఉన్న సంస్కారములు అవి ఖర్చు చేసి అనుభవాలు పొందడానికి లోహ రూపము అవసరమయ్యింది. కాబట్టి లోహ రూపం వచ్చింది. లాజిక్ అక్కడ బాబా బిల్డ్ చేసేది అది. సో ఆ రూపంలోకి రాగానే అదేమనుకుంటే వెంటనే నేను లోహాన్ని అని దాంతో మమేకం అయిపోతూ ఉంటుంది, తాదాప్యం చెందుతూ ఉంటుంది. ఆ పదాలు మనకి ఇవే వాడుతూ ఉంటారు బాబా. మనం అలవాటు అయిపోవాలి ఇవన్నీ కూడా.
అది ఐడెంటిఫై విత్ అనేది మోస్ట్ లాస్ట్, లాస్ట్ మోస్ట్, మోస్ట్ ఫినిట్, ఇవన్నీ కూడా సేమ్ పదాలు పుస్తకంతో నడుస్తూ ఉంటాయి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? మొదటి శిల లోహ రూపం దగ్గర ఉన్నామండి మనం. ఇక్కడ అంటే జస్ట్ కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం అయితే. సంతోష్. There are diverse species of metal form, just as there are of stone form. And the consciousness of the soul utilizes these diverse innumerable species of the metal form as media through which to experience the diverse and innumerable impressions gathered. అయితే ఆత్మ యొక్క చైతన్యం ఏ రకంగా ప్రయాణం చేస్తుంది రకరకాల మాధ్యమాల ద్వారా అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. శిల రూపంలో అన్ని రకాల రూపజాతుల్లోనూ అది ఆత్మ యొక్క చైతన్య రూపాలను తీసుకుంటూ వదిలిపెడితే మొట్టమొదటి ఈ లోహ రూపాన్ని మాధ్యమంగా ఆశ్రయించింది. తన ఈ లోహ రూపం అని చెప్పేసి తాదాత్మించింది, మమేకమైపోయింది. అయితే ఈ లోహ రూపాల్లో కూడా దేర్ ఆర్ డైవర్స్ స్పీసీస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇందులో కూడా లోహాల్లో కూడా విభిన్న రకాలైనటువంటి రూపజాతులన్నీ ఉన్నాయి. స్టోన్లో ఏ రకంగా అయితే రకరకాల జాతులు ఉన్నాయో అలాగే ఈ లోహ రూపంలో కూడా రకరకాలైనటువంటి రూపజాతులు ఉన్నాయి. అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ యూటిలైజెస్ దీస్ డైవర్స్ ఇన్యూమరబుల్ స్పీసీస్ ఆఫ్ ద మెటల్ ఫామ్. అలాగే అంతకుముందు ఆత్మ యొక్క చైతన్యం ఏ రకంగా రకరకాలైనటువంటి ఈ రాళ్లలో గ్రానైట్ రాయి అని, నార్మల్ పాలరాయిని, ఈ రకరకాల జాతులను తీసుకుంటూ ప్రయాణం చేసిందో లోహ రూపంలో కూడా రకరకాలైనటువంటి లోహాల్లో ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇదే ఈ ఆత్మ అనేది అన్ని రకాలైనటువంటి లోహ రూపాలని మాధ్యమంగా అది అనుభవిస్తూ దాని ద్వారా అది పోగు చేసుకున్నటువంటి విభిన్నమైనటువంటి అసంఖ్యాకమైన సంస్కారాలని ఖర్చు పెడుతూ అనుభవాలను పొందుతూ మరలా ఆ అనుభవాలను పొందుతున్న క్రమంలో కొత్త సంస్కారాలను పోగు చేసుకునే ప్రక్రియ ఈ లోహ రూపాల్లో కూడా జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. Thus, the evolution of the consciousness of the soul gains and gathers momentum in proportion to the diverse and multiple experience of the varied and innumerable impressions through different media or the species of the form. ఆ రకంగా ఈ యొక్క ఆత్మ యొక్క పరిణామ క్రమం ఏ రకంగా వేగం పుంజుకుంటుందో అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక రూపంలో అది పొందాల్సినటువంటి అనుభవాలను పొందుతూ అక్కడ ఆ అనుభవాలను పొందే ప్రక్రియలో కొన్ని సంస్కారాలను పోగు చేసుకుంటూ ఆ రూపాన్ని విడిచిపెట్టేసి మరొక రూపం దగ్గరికి వెళ్ళి, అంటే ఆ లోహం విడిచిపెట్టిన తర్వాత ఆ లోహంలోనూ మరొక వెరైటీ ఆఫ్ లోహంలోకి వెళ్ళి అక్కడ అనుభవాలను పొందుతూ సంస్కారాలను పోగు చేసుకుంటూ దాన్ని వదిలేసి ఈ ప్రక్రియ ద్వారా రకరకాల లోహ రూపజాతుల ద్వారా ఆత్మ యొక్క చైతన్య అనుభవాలను పొందుతూ ఉంటూ ఈ యొక్క ఎవల్యూషన్ ప్రక్రియలు అంటే పరిణామ ప్రక్రియను వేగోధృతి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. రైట్. ఏమన్నా ఉన్నాయండి పేర మీద క్వశ్చన్స్? ఓకే, కంటిన్యూ చేయండి. అయితే సంతోష్. టూ పేరాస్ అండి ఇవి? వన్ పారాగ్రాఫ్ అని ఉంటారు. ఇది లాస్ట్ అలొకేషన్ లో ఇది వన్ పారాగ్రాఫ్ సార్. ఓకే ఓకే. అదే దీస్ ఏమన్నా మిస్ అయ్యానంటారా? నేను ఏమన్నా పేరాస్ మధ్యలో
మీ తర్వాత రాజు గారు లక్ష్మణ్ అని పేరుందండి. ఆ తర్వాత సంతోష్ ఉంది. మీరు లక్ష్మణ్ చదివారా సంతోష్ అనుకుంటున్నానండి. కాదండి, అది అదే పారాగ్రాఫ్ ఏదో కొంచెం మిస్ అయినట్టు ఉంది సార్. సారీ, అంటే 13.6 లక్ష్మణ్ యాక్చువల్గా. అదే నేను మార్చినప్పుడు లక్ష్మణ్ దాస్ని ఇంక్లూడ్ చేసి మార్చాను. మీది లాస్ట్ టైం మీది పెట్టాను ఇది. అవును సార్. ఓకే, సారీ. అదేలేండి, మీట్లయితే తర్వాత లక్ష్మణ్ చదువుతారు. ఇది 1 పేరా అండి, కరెక్ట్. ఓకే, సారీ అండి. సార్ నేను చూసుకోలేదు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఈ ఒక్క పేరా. ఓకే సార్, నాగేశ్వర్. జై బాబా, జై బాబా. అంటే ఇప్పుడు మొట్టమొదటి లోహ రూపంలోకి వచ్చాం కదండి. ఈ లోహ రూపంలోకి వచ్చిన తర్వాత కూడా మ్యూట్ చేయండి. రాతి రూపంలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ వచ్చారు బాబా. ఎందుకని అదే మిగిలిన అన్ని రూపాలకి రిపీట్ చేయడానికి మనకు సులభం అవుతుంది కాబట్టి. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. సో అక్కడ రాతి రూపంలో ఎలాగైతే లెక్కకు మిక్కిలి జాతులు ఉన్నాయో, లోహ రూపంలో కూడా అనేకము, ఇనుము, బంగారము, ఇత్తడి, రాగి, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఈ లోహాలు, ఖనిజాలు, ఇవన్నీ ఈ అన్ని రూపాలు ఒక రూపం తర్వాత ఒక రూపం దాన్ని జత కలుస్తూ దానిలో పోగేసుకోవలసిన సంస్కారములను పోగేసుకుంటూ వాటిని ఖర్చు చేసి అనుభవాలు పొందుతూ చైతన్యమును వృద్ధి చేసుకుంటూ ఇది ఇలాగూ ఆత్మ యొక్క ప్రయాణము సాగుతూనే ఉంటుంది. అది చెప్తున్నారు. 2 రకాలు వాడుతూ ఉంటారు బాబా, వ్యారీడ్ అండ్ ఇన్యూమరబుల్. అది అంటే ఒక రకమైన సంస్కారములు అనేకం ఉంటాయి సరే. ఇలాగ ఒక 100 రకాల సంస్కారాలను అనుకోండి, ఒక్కొక్క జాతిలో మళ్ళీ వేలు 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 ఉంటాయి. అలాగనమాట. ఇవి ఇన్యూమరబుల్ అంటే ఒట్టి నెంబరు, అది వ్యారీడ్ అంటే వెరైటీ. ఈ 2 కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. ప్రతి రూపములోనూ పోగేసుకోవలసినటువంటి సంస్కారములు, పొందవలసిన అనుభవములు. అది దీని కారణంగా పర్యవసానం ఏంటి? చైతన్యము వృద్ధి అవుతూ ఉంటుంది. అది ఇక్కడ ఈ పేరాలో మొత్తం లోహరూపం అంతా నడిపేశారు బాబా. ఎస్ సార్, జై బాబా. జై బాబా సార్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి దీన్ని? సార్ నాయక్ సార్, ఒక చిన్న డౌట్ అండి. ఈ మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తున్నారు. ఆ ప్రీవియస్ జన్మను బట్టి ఈ జన్మలో రూపం మోల్డ్ అవుతుంది. ఆ ప్రీవియస్ జన్మలో పోగు చేసుకున్న ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో అవి అనుభవంలో తెచ్చుకోవడం ప్రయత్నిస్తుంది కొత్త రూపంలో అంటున్నారు కదా. ఈ అక్యుములేషన్ పార్ట్ అంటే ఎప్పటికప్పుడు ఇవి ఎక్స్పీరియన్స్ అవ్వడం, అనుభవం పొందడం అవుతుంది అనే టైనీ స్కేల్ మీద చెప్తున్నారు కదా. ఓవరాల్గా అక్యుములేట్ అవ్వడం అంటూ ఏమైనా ఉంటుందండి సంస్కారాలు అవి? అంటే అన్ని గత జన్మల్లో పెండింగ్ ఉండడము, అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను. అది వస్తుందండి. అది దాన్ని ఏమంటారంటే బాబా, యాక్చువల్గా స్పెండింగ్ ఆఫ్ సంస్కారాస్ ఈజ్ వన్ థింగ్, అన్వైండింగ్ ఆఫ్ సంస్కారాస్ ఈజ్ వన్ థింగ్. అవును, ఓకే, డిస్కస్ చేస్తాం. అంచేత మొట్టమొదట రాతి జాతి నుంచి కూడా సంస్కారమును పోగేసుకోవడం, ఖర్చు చేయడం జరుగుతున్నప్పటికీ ఆ సంస్కారముల యొక్క జాడ మాత్రం ఆత్మ యొక్క చైతన్యాన్ని చుట్టూ అది పేరుకుంటూనే ఉంటుంది. లేకపోతే అన్వైండింగ్ అనేటువంటిది లేదు కదా ఎక్కడ బాబా. టెక్నికల్గా ఉండదు కదా. టెక్నికల్ ఎన్వల్యూషన్లో స్టార్ట్ అయినప్పుడే అన్వైండింగ్ అని ఉంది, అప్పటి వరకు వైండింగే ఉంది కదా. కాబట్టి అది ఉంటుంది అనమాట. అంచేతే బాబా ఏమంటారంటే, నువ్వు మొట్టమొదటి నుంచి పోగేసుకొస్తున్నావు కదా, ఇవన్నీ నీలో
ఇవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అంటారు బాబా. అది అవునండి, అవును. అయితే అదే చెప్పండి సార్. అదే చెరుకు వాడేసిన తర్వాత అది మిగులుతుంది కదా, అవి ఉండిపోతాయి అన్నమాట ఎసెన్స్. ఓకే, చెప్పండి అదే సార్. నా పేరాలో కూడా ఆఫ్టర్ లిమిట్ ఈజ్ రీచ్డ్ అన్నారండి అనుభవాలు. నేను చదివిన పేరాలో అవునండి, ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. అంటే లిమిట్ ఉందంటే దాని అర్థం కొన్ని ఉండిపోతాయనే కదా, అన్ని పూర్తి అవ్వకుండా ఏదో అక్కడ అలా ఏదో ఉంది కదా అక్కడ అర్థం. అదే ఇంప్రెషన్స్ అయితే అందులో సారా అనుభవంలోకి వచ్చిన ఇంప్రెషన్ ఏదో ఉండిపోతుంది అనమాట. అది నేషనల్ చెప్తున్నట్టు అన్వైండింగ్ ప్రాసెస్లో అవి కూడా తీసేయాల్సి ఉంటుంది. It is called the natural samskaras, Baba says. Right, sir. Natural samskaras. That Baba explains later on, sir. Okay. Yes, sir. About natural samskara. Yeah. Jai Baba. జై బాబా సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది దాన్ని బట్టి? దాసు పర్వాలేదు కదా మీకు? 2 స్వాప్ అయినాయి. ఓకే సార్. దిస్ ఈజ్ హౌ నుంచి అంటే 2 పేరాలు. This is how the cycles of evolution of consciousness of the soul go on evolving further and greater consciousness with evolution of forms of higher and higher species, while experiencing and exhausting the impressions of the dissociated forms of the lower and lower species. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఈ రకంగా ఆత్మ యొక్క చైతన్యం అనేది అది వికసిస్తూ ఉంటుంది. అంటే అనేక సైకిల్స్, ఇది చాలా ఏదో ఒక లిమిటెడ్ పీరియడ్లో జరిగేది కాదు, చాలా కాలాలు పడుతుంది, ఎంతో టైం తీసుకుంటుంది. ఈ టైంలో ఆత్మ యొక్క చైతన్యం అనేది వికసిస్తూ అలా పెరుగుతూ ఉంటుంది. అయితే విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ హయ్యర్ స్పీసెస్, అంటే ఎప్పుడైతే ఆ సోల్ అనేది ఉన్నతమైనటువంటి రూపాలని, అంటే ఉన్నతమైన జాతుల్లోనికి వెళ్తూ ఉంటుందో ఒక ఫామ్లో, ఆ హయ్యర్ స్పీసెస్లోకి వెళ్తున్న ప్రతిసారి దాంతో ప్యారలల్గా దాని యొక్క చైతన్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే, ఒక్కొక్క రూపం ఎత్తేటప్పుడు అది కొన్ని సంస్కారాలని, ముందు గత జన్మ సంస్కారాలను ఖర్చు చేస్తూ ఉంటుంది, అలాగే ఈ జన్మలో మరికొన్ని సంస్కారాలని ప్రోగు చేసుకుంటూ ఉంటుంది. సో ఇలా ఈ సంస్కారాలని సంపాదించుకుంటూ ప్రోగు చేసుకుంటూ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎగ్జాస్టింగ్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ద ముందు డిసోసియేటెడ్ ఫార్మ్స్, అంటే ముందు రూపాలు ఏవైతే అది పొందిందో ఆ రూపాల్లో సంపాదించిన సంస్కారాలని ఈ జన్మలో ఖర్చు పెడుతుంది, అలాగే ఈ జన్మలో సంపాదించిన సంస్కారాలని వచ్చే జన్మలో ఖర్చు పెడుతుంది. ఇలా ఇది బ్యాక్ ఎండ్ జరుగుతూ ఈ ప్రాసెస్లో చైతన్యం కూడా నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది అని ఇందులో చెప్పారండి. Sir, next one slide is there for this. Please show the slide, sir, for this. Next. This is all the different stone forms. And so this one, no, sir, previous. Yeah, this one here. Different and higher forms. Baba says, here. This is from the lower and lower species. So gas is lower, then stone, then metal, like that. Gradually it comes. And next slide, sir. Next slide. So like that, can't goes on increasing. For higher forms, it takes gradually. From stone, vegetable, worm, bird, animal, all these things. Gradually, the consciousness goes on increasing and taking higher forms gradually. Yeah, sir. Okay, sir. నెక్స్ట్ కూడా కదా సార్? చదవండి నెక్స్ట్ కూడా. The consciousness of the soul experiences and exhausts all the impressions of the most last species of the stone form through the medium of the most first species of the metal form. సో మన ఎవల్యూషన్లో మనకి రాతి రూపం తర్వాత వచ్చేది ఈ ఖనిజ రూపం కాబట్టి, ఈ రాతి రూపంలో కూడా అనేక జాతుల్లో ఉండి అది ప్రయాణం సాగించింది.
సో రాతి రూపంలో చిట్ట చివరి జాతి అంటే ఆ జాతిలోకి ప్రవేశించి అక్కడ సంస్కారం అదే అనుభవాన్ని అంతా పొందిన తర్వాత మనం చెప్పుకున్నాం కొత్త సంస్కారాలు వస్తాయని. సో ఆ రాతి రూపంలో చిట్ట చివరి జాతిలో సంపాదించిన సంస్కారాల్ని అది ఎక్కడ ఖర్చు పెడుతుందట అంటే నెక్స్ట్ రూపం మార్చుకుంటుంది. ఇప్పుడు ఇది రాతి రూపంలో చిట్ట చివరి జాతి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రూపంలోకి వెళ్తుంది. ఆ కొత్త రూపం ఏంటంటే ఖనిజ రూపం. ఖనిజ రూపంలో కూడా మళ్ళీ అనేక జాతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి జాతి ఏదైతే ఉందో ఖనిజ రూపంలోని మొట్టమొదటి జాతిలో రాతి రూపంలోని చిట్ట చివరి జాతి యొక్క సంస్కారాలను ఖర్చు చేస్తుంది. అంటే అక్కడ ఆ సంస్కారాలను ఖర్చు చేస్తూ అనుభవాలను పొందుతుంది అని చెప్పారు. When all the impressions of the most last species of stone form are exhausted, the consciousness of the soul dissociates itself from the most first species of metal form and it drops that form. అయితే ఎప్పుడైతే రాతి రూపంలో చిట్ట చివరి జాతి యొక్క సంస్కారాలన్నింటినీ ఇక్కడ ఖర్చు పెడుతుంది అనుకున్నాం కదా, మెటల్ ఫామ్లోని అంటే ఖనిజ రూపంలోని మొదటి జాతిలో ఖర్చు పెడుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ రాతి రూపంలో చిట్ట చివరి జాతికి చెందిన సంస్కారాలన్నీ మెటల్ అంటే ఖనిజ రూపంలో మొట్టమొదటి జాతిలో ఖర్చు పెట్టేసిందో అప్పుడు ఆ ఖనిజ రూపంలో ఉన్న మొట్టమొదటి జాతిని కూడా విడిచిపెట్టేస్తుంది, ఆ రూపాన్ని కూడా. But the consciousness now retains the impressions of the most first species of the metal form. అయితే ఇప్పుడు ఈ ఖనిజ రూపంలో మొట్టమొదటి రూపాన్ని పొందింది కదా, ఆ రూపంలో సంపాదించిన సంస్కారాలు మాత్రం ఇప్పుడు క్యారీ చేస్తుంది, వాటిని తీసుకుని అది వెళ్తుంది అని చెప్తుంటారు. తర్వాత కూడా సార్ అంతే. Lakshman, you can explain with the slide. One slide is there for this, sir. Okay. Sir, please show the slide. No, next one. Is this one? Yeah, no, sir. Previous. This one. Lakshman, you can explain this one second by showing the figure. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి బొమ్మలో, రాతి యొక్క మోస్ట్ లాస్ట్ స్పీసెస్ ఆఫ్ స్టోన్ ఫామ్ అని ఒక రాయిని చూపించారు ఫిగర్లో లాస్ట్లో ఉన్నది. సో అక్కడ నుండి అక్కడ అంటే ఆ జాతిని విడిచిపెట్టిన తర్వాత ఇది ఖనిజ రూపంలోకి వెళ్తుంది. ఈ ఖనిజ రూపం అనేది రెండో మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, అక్కడ వేశారు మోస్ట్ ఫస్ట్ స్పీసెస్ ఆఫ్ మెటల్ ఫామ్ ఉన్నారు. ఆ మెటల్లో కూడా ఒక మొదటి రూపాన్ని తీసుకుంది, అది అక్కడ తీసుకొని అక్కడ ఈ రాతి రూపంలో ఉన్న చిట్ట చివరి జాతి సంస్కారాలన్నింటినీ ఇక్కడ ఖర్చు చేస్తూ ఇక్కడ మరికొన్ని సంస్కారాలను సంపాదించింది ఆ మొట్టమొదటి జాతిలో. ఎప్పుడైతే రాతి రూపంలో సంపాదించిన చిట్ట చివరి జాతిలో సంపాదించిన సంస్కారాలన్నీ ఖర్చు అయిపోయాయో అప్పుడు దాన్ని వదిలేసి ఇక్కడ ఏవైతే సంపాదించిందో వాటిని ఖర్చు పెట్టడానికి నెక్స్ట్ రూపంలోకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మళ్ళీ రాశారు, 2 అని చెప్పి రాశారు కదా, లాస్ట్ ఇమేజ్ చూస్తే అక్కడ అంతే సార్ రాజు. ఓకే, ఈ పిక్చర్లో బాడీ వదిలేసిన తర్వాత అందుకని రెండో పిక్చర్ రిపీట్ చేశారు ఇక్కడ, దాన్ని రిజెంబుల్ చేయడానికి. ఓన్లీ సోల్ కాన్షియస్నెస్ ఇంప్రెషన్స్ ఉంటాయి అన్నట్టుగా. ఓకే, ఒకసారి ఫుట్ నోట్ అవసరం ఉందండి, నా చదువుదామా లేదా సార్? ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పటికే అది అయిపోయిందండి, ఇప్పటికే కవర్ చేస్తాం అదంతా. ఓకే సార్, సేమ్ అదే మోస్ట్ అంటే ఏంటో చెప్తున్నా, మనం డిస్కస్ చేసింది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? దాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజు గారు కొంచెం నేను చెప్పనా, కొంచెం ఉదాహరణలతో కొంచెం ఈ 2 పేరాల్లో చాలా క్రూషియల్ కొన్ని ఫార్ములా బాబా ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, ఇక్కడ మొట్టమొదట మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, సూర్యుడు ఉన్నాడు, రోజు వెలుగుతూ ఉన్నాడు. దానికి ఏమన్నా అరేంజ్మెంట్స్ ఏమన్నా చేసామండి మనం? దానికి కావాల్సినటువంటి సరంజామా ఎవడన్నా ఏ కంట్రీ వాడన్నా అరేంజ్ చేస్తున్నాడు? అక్కడ కంటిన్యూస్గా వెలుగుతూనే ఉన్నాడు కదా, ఎందుకంటే ఆయన ఎనర్జీ ఆయనే సృష్టించుకొని ఆ ప్రాసెస్ అది
కంటిన్యూస్గా నడిచేలాగా ఆటోమేటెడ్ అనమాట అది. అలాగే మన ఆత్మ ప్రయాణం ఆటోమేట్ చేసేసాడు భగవంతుడు. అందుకనే సంస్కారాల నుంచి అనుభవం వస్తుంది, అనుభవం నుంచి సంస్కారం వస్తుంది. మనం సంస్కారాలు తిట్టుకుంటున్నాం మనం యాక్చువల్గా, కానీ సంస్కారాలు అది కంటిన్యూస్గా దానికి అదే ఛార్జ్ అయిపోయి మళ్ళీ ఫ్యూయల్ తయారైపోతుంది అనమాట. దాని నుంచి సంస్కారాలు వచ్చేస్తున్నాయి, సంస్కారం నుంచి అనుభవం, అనుభవం నుంచి సంస్కారం. అంచేతే ఆత్మ అలాగా నడిచిపోతుంది. దానికేం పెట్రోలు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేసుకోవడానికి ఏమీ అవసరం లేకుండా నడుస్తుంది. అంత లాజిక్ బిల్డప్ చేసాడు అనమాట గాడ్. చూసారా, చూడండి, అది సంస్కారం పోగేసుకుంటుంది, దాని నుంచి అనుభవం తెచ్చుకుంటుంది, అనుభవించగానే మళ్ళీ సంస్కారం వచ్చేస్తుంది. అంటే ఇది ఇలా ఫ్యూయల్ కంటిన్యూస్గా ట్యాంక్ అలా నిండుతూ ఉంటుంది అనమాట, నడుస్తూ ఉంటుంది కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇక్కడ సంస్కారాన్ని పోగేసుకుని అనుభవాలను పొందుతుంది, మళ్ళీ సంస్కారాలు వస్తున్నాయి, దాని నుంచి మళ్ళీ అనుభవాలు పొందుతుంది. ఈ అనుభవాల ద్వారా అల్టిమేట్గా దానికి ఏం కావాలి? చైతన్యాన్ని పెంచుకోవాలి. ఆ చైతన్యాన్ని పెంచుకుంటూ పోతుంది. అల్టిమేట్గా కావాల్సింది చైతన్యమే. ఈ సంస్కారాలు, ఈ అనుభవాలు, ఈ రూపాలు ఇవన్నీ కూడా కెటలిస్టిక్ రోల్, వాటికి డైరెక్ట్గా మనకు అక్కర్లేదు అవి, కానీ మధ్యలో ఈ సంస్కారము చైతన్యమును వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తున్నాయి అవి, అంతవరకే వాటిలో రోలు అనేటువంటిది ఒకటి చెప్పారు. రెండవది ఏం చెప్పారు? ఇప్పుడు లిమిట్ ఈజ్ రీచ్డ్ అని మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు దాకా. ఎప్పుడు ఈ దేహం రాలిపోతుంది అంటే ఈ లిమిట్ ఈజ్ రీచ్డ్. ఆ లిమిట్ ఏమిటో ఇక్కడ చెప్పారు బాబా. ఏమిటట? ప్రతి జీవాత్మ ఒక జన్మ నడుస్తూ ఉన్నప్పుడు 2 సీడీలు రన్ అవుతూ ఉంటాయి. ఒక సీడీ ఏమవుద్ది? లాస్ట్ జన్మలో రికార్డ్ అయ్యి వచ్చింది అది. ఆ రికార్డ్ అయింది ప్లే మొదలవుద్ది. అది ఆ ప్లే మొదలై దాని అనుభవాలు పొందుతూ ఉంటుంది ఆ సంస్కారాల నుంచి. ఇంకొక సీడీ ఏమవుతుంటుంది? ఇప్పుడు ఏ అనుభవాలు పొందుతున్నాడో దాని నుంచి ఏర్పడే కొత్త సంస్కారాలన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డ్ ఎప్పుడు ప్లే అవుద్ది? నెక్స్ట్ జన్మలో ప్లే అవుద్ది. అది ఈ రెండో పేరాలో బాబా చెప్తూ ఉన్నారనమాట. అంచేత ఇప్పుడు ఎలా ఉదాహరణకి నేనున్నాను, నేను ఈ దేహంతో ఉన్నాను. నేను ఈ దేహం ఎలా వచ్చింది? నా గత జన్మలో రికార్డ్ అయిన సీడీ డిసైడ్ చేసింది నాకు కదా. నా సంస్కారములు డిసైడ్ చేసాయి, నువ్వు ఇంత ఉండాలి అబ్బాయి, ఎంత బరువు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఇలా ఉండాలి, డిసైడ్ అయింది. నేను కష్టము సుఖము ఎలా అనుభవిస్తున్నాను? ఆ రికార్డ్ అయిన సంస్కారముల అనుగుణంగా నేను ఈవేళ నవ్వుతున్నాను, లేకపోతే ఏడుస్తున్నాను, నాకు ఎవడు భార్యగా రావాలి, ఎవడు పిల్లలుగా రావాలి, నా ఇరుగు పొరుగోడు ఎవడు ఉండాలి, నా ఉద్యోగం ఏ కంపెనీలో ఉండాలి, అన్నీ అక్కడ రికార్డ్ అయిపోయిన సీడీ నుంచే నేను నా జీవితమును గడుపుతూ ఉన్నాను. అయితే ఈ అనుభవాల నుంచి కొత్త సంస్కారములు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ఇంకొక సీడీలో రికార్డ్ అయిపోతున్నాయి. చూసారా, ఆ రికార్డ్ అయింది ప్లే ఎప్పుడవుద్ది? నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ప్లే అవుద్ది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. అంచేత నేను ఎప్పుడు ఈ శరీరం వదిలేస్తానయ్యా అంటే, లాస్ట్ జన్మలో నేను కూడబెట్టుకున్న ఆఖరి సంస్కారాన్ని ఖర్చు చేసి అనుభవం పొందగానే, పెట్రోల్ అవగానే కారు ఎలాగ ఆగిపోతుందో అలాగే ఆగిపోతుంది. అది ఇక్కడ ఈ పేరాలో బాబా ఆ లాజిక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒక్కసారి మనం చదివితే చాలా సులభంగా అర్థమవుతుంది అనమాట. అంటే ఆ పదాల్లో మనం కొట్టుకుపోకుండా మనం జాగ్రత్తగా ఆ ఎసెన్స్ని పట్టుకుంటే మనం నడక సజాగా వెళ్ళిపోతుంది. అంత లాజికల్గా ఉంటుంది, ఏది కూడా ఎక్స్ట్రా కాదు, అనవసరంగా ఏది వాడడం భగవంతుడు. అవసరమైన పదం, ప్రతి పదము అవసరమైనదే. అది ఆ నేపథ్యంలో మనకి సులువుగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందండి. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇలాగ అనుభవాలు పొందుతూ 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 ఇలాగ చివరికి అది ఆ మొట్టమొదటి లోహ రూపాన్ని కూడా విడిచిపెట్టేస్తుంది. సేమ్ లాజిక్కే బాబా చెప్పేది. కానీ ఆ విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఆత్మ కూడా చైతన్యం ఉంటుంది, ఎప్పటి వరకు పెరిగినటువంటి చైతన్యము ఉంటుంది, పోగు చేసుకున్న సంస్కారం నిలవ, అంటే రికార్డెడ్ సీడీ, లాస్ట్ లైఫ్లో రికార్డెడ్ సీడీ, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుద్ది అనమాట నెక్స్ట్ లైఫ్కి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? జై బాబా సార్. ఇప్పుడు ఈ
ఆఖరి రాతి రూపం యొక్క అనుభవాలని మొట్టమొదటి లోహ రూపంలో అనుభవాలు తీరుతాయండి అక్కడ ఆ రూపం. అయితే రూపం రాయి రూపం నుంచి లోహ రూపం మారింది, కానీ అనుభవాలు పాత అనుభవాలండి, రాత్రి అనుభవాలు. దానికి స్పీసీస్ మారింది కదా, రెండోది రాత్రి నుంచి లోహానికి వచ్చింది కాబట్టి. అంటే లక్షణాలన్నీ రాతికి సంబంధించినవి ఏమైనా ఉంటాయంటారా దాంట్లో? బాబా తర్వాత చెప్తారు బాబు ఈ విషయం కూడా. ఓకే. కానీ లింక్ స్పీసీస్ అంటారు అన్నమాట. స్పీసీస్ అదే. ఓకే. అంటే ఒక రూపం ఒక కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్కి వెళ్ళేటప్పుడు లింక్ ఉంటుంది. దానికి పాత రూపం యొక్క లక్షణాలు, కొత్తగా వచ్చేటువంటి ఆ జాతి యొక్క లక్షణాలు కలగలిసి ఉంటాయి అన్నమాట. అది తర్వాత డిస్కస్ చేస్తారు బాబా. జై బాబా సార్. టైం కూడా అయింది సార్, 6 అయింది. జై బాబా. ఇక్కడ ఆపుదామండి, అయితే మళ్ళీ వచ్చే శనివారం కలుద్దామండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.